మనకొచ్చిన కామెంట్ ఏంటంటే మెయిన్గా హార్ట్ అటాక్ సమయంలో కొన్ని డ్రగ్స్ నమిలి తీసుకోవాలి అని చెప్తారు, ఇంకొన్ని డ్రగ్స్ మింగాలి అని చెప్తారు, ఇంకొన్ని డ్రగ్స్ వచ్చేసి నాలుక కింద పెట్టుకోవాలని చెప్తారు. సో దానికి ఈ చిన్న షార్ట్గా నేనైతే వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఆస్పిరిన్. సో ఆస్పిరిన్ నమిలి తీసుకోవాలి అని చెప్తారు. ఎందుకు అని అంటే ఫాస్ట్ అబ్జార్ప్షన్ కోసము. సో ఫర్ ఎగ్జాంపుల్ నమిలేమనుకోండి, నమిలితే ఏమవుతుందంటే తొందర కరిగిపోతుంది, నెక్స్ట్ వచ్చేసి తొందర అబ్జార్ప్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ బ్లడ్లోకి తొందర రీచ్ అయ్యి అది ఫాస్ట్గా యాక్షన్ని చూపిస్తుంది. హార్ట్ అటాక్ అనేది క్రిటికల్ కండిషన్ కాబట్టి సో ఇలా నమిలి తీసుకున్నట్టయితే యాక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి క్లోపిడాగ్రిల్. సో క్లోపిడాగ్రిల్ డ్రగ్సే. సో క్లోపిడాగ్రిల్ని మింగాలి అని చెప్తారు. ఎందుకు అని అంటే అది మెటబాలిజం, లివర్లో మెటబాలిజం అయిన తర్వాత మాత్రమే యాక్టివ్ డ్రగ్గా ఫామ్ అవుతుంది. క్లోపిడాగ్రిల్ అనేది ఇది ఇన్యాక్టివ్ డ్రగ్. ఎప్పుడైతే లివర్లో మెటబాలిజం జరుగుతుందో అప్పుడు మాత్రమే ఇది యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. మనం ఇక్కడే మౌత్లోనే నమిలి తీసుకున్నాం అనుకోండి, సో అదేమవుతుంది ఫర్దర్గా యాక్టివ్ ఫామ్లోకి ఇక్కడ కన్వర్షన్ జరగదు. సో అందుకే దాన్ని మింగాలి అని చెప్తారు. సో స్వాలో చేసిన తర్వాత నెక్స్ట్ అది లివర్లోకి రీచ్ అయ్యి అక్కడ యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది మెటబాలిజం అయిన తర్వాత, అప్పుడు యాక్షన్ అనేది చూపిస్తుంది. సో ఇంకొకటి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సార్బిట్రేట్ అంటే నైట్రోగ్లిజరిన్. సో దాన్ని వచ్చేసి సబ్లింగ్వల్ రూట్లో తీసుకోమని చెప్తారు, అంటే నాలుక కింద పెట్టుకొని. సో అంటే మెయిన్గా ఆ ఓరల్ మ్యూకోజాలో కరిగిపోయి సో అది వచ్చేసి డైరెక్ట్గా సర్క్యులేషన్లోకి రీచ్ అయ్యి నెక్స్ట్ యాక్షన్ని ఫాస్ట్గా చూపిస్తుంది. 1 to 3 minutesలో యాక్షన్ని చూపిస్తుంది. సో ఇవన్నీ డిఫరెన్సెస్ అనమాట ఆస్పిరిన్కి, నెక్స్ట్ క్లోపిడాగ్రిల్కి, నెక్స్ట్ వచ్చేసి సార్బిట్రేట్కి. సో ఇంకా ఏమైనా కావాలి మెకానిజమ్స్ అని అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.